స్మార్ట్ ఫోన్ జమానాల మనం ఎంత స్మార్ట్ ఉన్నా దొంగలైతే డబల్ స్మార్ట్ తయారవుతుర్రు. చదువుకోనోళ్ళ సంగతి అటుంచితే పెద్ద పెద్ద చదువులు చదివి వకీళ్ళు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ కొలువులు పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళ గుండ్లే కొడుతుర్రు. ఇక చదువుకోనోళ్ళ సంగతి ఎవరు అడిగిర్రు? ఆడికెంచి మాట్లాడుతున్నాం, ఈడికెంచి మాట్లాడుతున్నామని మాటలతోటి బోర్లు ఇచ్చి మంది అకౌంట్ల పైసలు ఊడ్చుకోబోతుర్రు. ఈ నడుమైతే నెరి ఉషిళ్ళ పుట్టలకెళ్ళి ఉషిళ్ళు వెళ్ళినట్టే వెళ్తుర్రు దొంగగాళ్ళు. ఒకప్పుడు దారి దోపిడీలు చేస్తుండే, లేకుంటే ఇండ్లల్లో పడి దోసుకపోతుండే. ఇప్పటికేం తగ్గలేదు కానీ కొందరు దొంగలు కూసున్న కాడ నుంచి అయితే లేవకుండా ఏసీఆర్ల కూర్చొని 7 సముద్రాల ఆవలున్న మనుషులతోన కూడా పైసలు కొట్టేస్తున్నారు. టెక్నాలజీ పుణ్యమాని చేతుల ఫోన్ పట్టుకునే పొతం పెడుతున్నారు. కానీ అన్నిసార్ల సైబర్ దొంగల పాచికలు అయితే వార్తలేవు. కొద్దిగా హుషారుంటే ఈ వీళ్ళ లెక్క తప్పించుకొని పోవచ్చు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ కాడుండే 50 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ దొంగ తాసిడిగాళ్ళు వీడియో కాల్ చేసిరు. ముందుగా నేను బ్యాంక్ ఆఫీసర్ ఆకాష్ శర్మన్ మాట్లాడుతున్నా, మీ ఖాతా నుంచి 30,68,000 టెర్రరిస్ట్ గాళ్ళకు పంపినట్టు మా తాన ఆధారాలున్నాయి. ఈడీ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారట, డీటెయిల్స్ చెప్పుర్రి అనగానే బుగులు పడి వాళ్ళు చెప్పినట్టే చేసిరు వీళ్ళు. ఇంతల్నే ఇంకోడు పోలీస్ బట్టలు వేసుకొని, నేను ముంబై ఎస్పీ ప్రదీప్ను మాట్లాడుతున్నా, కదులక్కుంటా కూర్చోరి, మీ భార్యను విలువు, ఇంటి తలుపులు మూసాయి, ఏ అమ్మా ఎడిగిపోవద్దు, మేము చెప్పినట్టు ఇనుము అని ఆర్డర్ వేయంగానే, అయ్యో సార్ అట్లనా సార్, మీరు చెప్పినట్టే వింటాం సార్ అని బొగులు పడి వాళ్ళు చెప్పినట్టే చేసిరు. భార్యాభర్తలు ఇద్దరు అర్ధగంట వాళ్ళని భయపెట్టించేటట్టు ప్రశ్నలు వేసి చెమటలు పట్టించిరు. ఇక నమ్మిర్రని చెప్పి నిర్ధారణ చేసుకున్నాక గప్పుడు పాయింట్కి వచ్చిరట. మీరు కేసులో చిక్కొద్దంటే మేము చెప్పినంత మూట చెప్పురి అని అడిగే వరకు బాధితుని భార్యకు అనుమానం వచ్చిందట. సారు జర నీళ్లు దాగొస్తా అని పక్కకు వచ్చి ఎంబడే 100 నెంబర్కి ఫోన్ కొట్టి పోలీసు వాళ్ళకి చెప్పింది. ఎంబడే జైరాబాద్ ఎస్ఐ కాశీనాథ్ సార్ ఉండి సైబర్ వారియర్ రషీద్ అనేటైనను కానిస్టేబుల్ను వాళ్ళ ఇంటికి దోలిండు. ఇక వాళ్ళు వచ్చింది చూసిన మక్కర్గాడు, వాళ్ళెవలు ఎందుకు వచ్చిరిడికి అని ముఖం దాసుకొని మాట్లాడు పెట్టిండు. పోలీసులు పక్క పొంటి నుంచి నేను చెప్పినట్టే వానితోటి మాట్లాడమని సైగలు చేసే వరకు అబ్బా మన ప్లాన్ తిరమరైందిరా అని వీళ్ళకు మనం దొంగలమని తెలిసిపోయిందిరా, పోలీసు వాళ్ళని పిలిపించిర్రా అని చెప్పి దెబ్బకే వీడియో కాల్ కడి చేసిరు. నయం వీళ్ళు ఇంటామె తెలివి కల్లా ఉన్నట్టున్నది కాబట్టి జర్రంతల గండం అయిపోయింది, లేదంటే డిజిటల్ అరెస్ట్ పేరు మీద అడ్డంగా తోసుకునేటోళ్ళు. చూస్తురు కదా పబ్లిక్, ఎవడే గాని కొరియర్ అని అకౌంట్లో ఫ్రాడ్ జరిగిందని 90 కారణాలు చెప్పి ఏం ఫోన్ చేసినా ఎవనివిరా నువ్వు అని గట్టిగా తిట్టి ఫోన్ కడి చేయరి. పోలీసు వాళ్ళం అని అనగానే గజగజ వణికిపోయి దొంగ చేతికైతే మీ బ్యాంక్ అకౌంట్లు ఊడ్చుకునేటట్టు అయితే తాళాలు అప్పయ్యపకూరి. ఏమంటున్నాం?